ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2 కార్పొరేషన్లు 13 మున్సిపాలిటీలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ సిబ్బందికి పోలింగ్ సామాగ్రి పంపిణీ చేసి వారిని పోలింగ్ కేంద్రాలకు పంపించనున్నారు. ఇక మోడల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మరింత సమాచారాన్ని కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, రేపు జరగనున్న పోలింగ్ కు సంబంధించి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? మున్సిపల్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్దకు సిబ్బందిని తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, సిబ్బందికి అంతా కూడా సామాగ్రిని ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సామాగ్రిని అంతా కూడా అందజేసే ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. వారికి స్టాఫ్కు అంతా కూడా ఎన్నికల విధులు నిర్వహించడానికి సిబ్బందికి అంతా ఇప్పటికే వారందరికీ శిక్షణ ఇచ్చారు. వారందరికీ ఏదైతే కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు పూర్తి స్థాయిలో ఓటరు జాబితాతో పాటు అదేవిధంగా బ్యాలెట్ బాక్సులు ఇవన్నీ కూడా తరలించేందుకు ఇక్కడ సిబ్బందికి అన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే వాటన్ని కూడా తరలించేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు మధ్యాహ్నం వరకు అంతా కూడా సిబ్బంది తమ కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి అక్కడ విధులు నిర్వహించే విధంగా అధికార యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 కార్పొరేషన్లు, రామగుండం అదేవిధంగా కరీంనగర్ 2 కార్పొరేషన్తో పాటు 13 మున్సిపాలిటీలో ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు జరుగుతున్నాయి. 2 కార్పొరేషన్లో కూడా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తుతో పాటు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అధికారుల ఏర్పాట్లు మాత్రం ముందుకెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు కరీంనగర్ కార్పొరేషన్లో 66 డివిజన్లు ఉన్నాయి. 66 డివిజన్లో 475 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా రామగుండం సంబంధించినటువంటి 60 డివిజన్లలో దాదాపు 275 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపైన పోలీసుల ప్రత్యేక దృష్టి సారించారు. ఎవరైతే సమస్య సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఉంటే అక్కడ పోలీసు బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల నిఘా కొనసాగుతుంది. ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా నిఘాను ఏర్పాటు చేశారు. పోలింగ్ సంబంధించిన నిర్వహణ అంతా కూడా సీసీ కెమెరాలో రికార్డు చేసే విధంగా వెబ్కాస్టింగ్ విధానం ద్వారా ఎన్నికల నిర్వహణ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే అధికారుల పర్యవేక్షణ కొనసాగుతుంది. ఏదైతే సెన్సిటివ్ ప్లేసెస్ ఉంటాయో సెన్సిటివ్ ప్లేసెస్ వద్ద పోలీసులు ఇప్పటికే తమ ఆధీనంలో తీసుకున్నారు. ఏవైతే ట్రబుల్ మాంగర్స్ ఉంటారో వారిని అంతా కూడా అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎన్నికల సజావుగా నిర్వహించేందుకు అధికారులు మాత్రం ఫోకస్ చేశారు. మనం విజువల్స్ కూడా చూడవచ్చు. సిబ్బంది అంతా కూడా ఇప్పుడే తమ కేటాయించిన విధులను బాధ్యతలను రిసీవ్ చేసుకునేందుకు వారంతా కూడా ప్రస్తుతం అయితే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్దకు తరలి వస్తున్నారు. వారంతా కూడా వారు వచ్చిన తర్వాత వారికి అంతా కూడా ఎన్నికల సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా డిస్ట్రిబ్యూషన్ చేసి ఆ తర్వాత వారంతా కూడా పోలింగ్ కేంద్రాలకు తరలించే విధంగా అధికారులు వాహనాలను కూడా సిద్ధం చేశారు. వారితో పాటు ఇటు పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఇటు పోలింగ్ జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిసర ప్రాంతాలు అంతా కూడా చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఓటర్లను ప్రభావితం చేసేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది కాబట్టి పోలీసులు కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది కొనసాగుతుంది. ఈరోజు మధ్యాహ్నం తర్వాత అంతా కూడా సిబ్బంది అంతా కూడా తమ కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రాలకు తరలివే విధంగా ఏర్పాట్లు మాత్రం జరుగుతున్నాయి. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి మున్సిపల్ ఎన్నికలు బ్యాలెట్ పత్రాల ద్వారా జరుగుతాయి కాబట్టి బ్యాలెట్ పత్రాలు అన్ని కూడా పూర్తిగా పరిశీలించి ఓటర్ జాబితాని ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం ప్రారంభమయ్యే పోలింగ్కు ఎన్నికల సిబ్బంది మాత్రం సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సతీష్.